హలో, నేను మీ శేషరావు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు ఒక ఎత్తు అయితే నగిరి మరొక ఎత్తుగా చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి రోజా ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరగబోతోంది ఆ కాన్స్టిట్యున్సీలో అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అసలు అక్కడ పోటీ చేసేటువంటి వాళ్ళు నగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రోజా అని ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి గాలి ప్రకాష్ అనేటువంటి అభ్యర్థి, వీళ్ళిద్దరూ కూడా పోటీ చేయబోతున్నారు. వాళ్ళలో గెలిచే అవకాశం ఎవరికి ఉంది అనే దాని మీద విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందు రోజా ప్రొఫైల్ అలాగే భాను ప్రకాష్ ప్రొఫైల్ చూద్దాం. సో అసలు పేరు రోజాది శ్రీలతారెడ్డి, స్క్రీన్ నేమ్ వచ్చేసి రోజా, అంటే సినిమాల్లోకి వచ్చిన తర్వాత రోజా అయిపోయారు. అసలు పేరు శ్రీలతారెడ్డి. తెలుగు తమిళ సినిమాల్లో హీరోయిన్గా పాపులరు. ప్రత్యేకంగా ఆమె గురించి చెప్పవలసిన లేదా నటన గురించి కూడా. 1998లో తెలుగుదేశం పార్టీతోటి ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 98లో 2004లో నగర్ నుంచి ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో చంద్రగిరి నుంచి బరిలోకి దిగి తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె ఓడిపోవటం జరిగింది. ఇక 2009లో కాంగ్రెస్ పార్టీలోకి మారారు. రాజశేఖర్ రెడ్డి ఆపరేషన్కి ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. తర్వాత జగన్ పార్టీ పెట్టగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రోజా చేరిపోయారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తోటి కలిసి ఆవిడ అడుగులు వేశారు. 2014లో నగర్ నుంచి ఎమ్మెల్యేగా తొలిసారిగా ఆవిడ ఎన్నికయ్యారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో రెండోసారి అదే నగర్ నుంచి ఆవిడ గెలవడం జరిగింది. సో 2022లో ఆమె టూరిజం శాఖ మంత్రిగా ఆమె అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరారు. ఆనంద బాష్పాలు కురిపించారు ఆ రోజున. ఇంతకంటే జనంలో ఇంకేం అవసరం లేదు అనేటువంటి ఒక ఒపీనియన్ కూడా వ్యక్తం చేశారు. ఆమె ఫైర్ బ్రాండ్తో పాటు నోటి దురుసు అనేది కూడా పొలిటికల్ సర్కిల్లో బాగా చెప్తూ ఉంటారు ఆవిడ గురించి. ప్లస్ ఆవిడ వ్యాఖ్యలు కూడా అలానే ఉంటాయి అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ. అందుకే ఆవిడకి తీవ్ర వ్యతిరేకత ఉంది ఆమె నోటి దురుసు కారణంగా అనేది కూడా ఆమె గురించి తెలిసినటువంటి వాళ్ళు, ఆమె ఫాలోయర్స్ కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఇక ఆమెకు ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీగా బరిలోకి దిగేటువంటి గాలి ముద్దుకృష్ణ నాయుడు కుమారుడు పెద్ద కొడుకు ఆయన గాలి భానుప్రకాష్ ఆయన గాలి ముద్దు కృష్ణనాయుడుకు ఉన్నటువంటి రాజకీయ చరిష్మాతోటి తండ్రి బాటలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2008 నుంచి పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారు ఆయన. 2019లో నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోవటం జరిగింది తెలుగుదేశం పార్టీ నుంచి. ఇక 3000 ఓట్ల తేడాతోటి రోజా పైన పరాజయం పాలయ్యారు ఆయన. తండ్రి మరణం, గత ఎన్నికల్లో ఓటమితో ప్రజల్లో సానుభూతి ఉంది ఆయనకి. 2 రకాల సానుభూతి. ఒకటి గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి సానుభూతి, ముద్దుకృష్ణనాయుడు చనిపోయినటువంటి సానుభూతి, రెండు కూడా ఉన్నాయి ఆయనకి. ప్లస్ అక్కడ నగర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ముద్దుకృష్ణనాయుడు ఫ్యామిలీ మీద కొంత సానుకూలంగా ఉంటుంది. టీడీపీ జనసేన వేవ్ పెద్ద ప్లస్ పాయింట్ కాబోతుంది ఈ రెండు పార్టీలు పొత్తు ఉండటం అనేది. సో ఇక 2014లో సినారియోని చూస్తే ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రోజా, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగినటువంటి ఫస్ట్ ఎన్నిక అది. ఆ ఎన్నికల్లో నగర్ నుంచి రోజా పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే గాలి ముద్దుకృష్ణనాయుడు సీనియర్ పొలిటీషియన్, ఆయన మాజీ మంత్రి, ఇప్పుడు స్వర్గస్థులు అయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది. మెజార్టీ కేవలం 858 ఓట్లతోటి రోజా గెలవడం జరిగింది. అదే ఆవిడకి టర్నింగ్ పాయింట్. కేవలం 858 ఓట్లతోటి ఆమె అసెంబ్లీలోకి తొలిసారిగా అడుగుపెట్టారు ఆవిడ. సో తొలి విజయం అక్కడి నుంచే ఆవిడ రాజకీయంలో ప్రారంభమైంది. అప్పటి వరకు కూడా ఆమెకు ఐరన్ లెగ్ అనేటువంటి ఒక ముద్ర ఉంది. ఐరన్ లెగ్ అనే ముద్ర ఇటీవల కాలంలో మర్చిపోయినప్పటికీ ఇప్పుడు తాజాగా మళ్ళీ షర్మిల తెర మీదకి తీసుకొస్తున్నారు. రోజా అంటేనే ఐరన్ లెగ్ అనేటువంటి విషయాన్ని. ఇక 2019కి వచ్చేటప్పటికి రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండోసారి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఆ ఎన్నికల్లో త్రికోణ పోటీ జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి గాలి భానుప్రకాష్ ముద్దుకృష్ణనాయుడు కుమారుడు పోటీ చేయడం జరిగింది. బీఎస్పీ నుంచి కూడా నాగబోయిన ప్రవళిక యాదవ్ పోటీ చేసిన జరిగింది. 3000 ఓట్లు రావడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ నుంచి పోచిరెడ్డి రాకేష్ రెడ్డి పోటీ చేశారు. 3000 చిల్లర ఓట్లు వచ్చినాయి. బీజేపీ తరఫు నుంచి కూడా పోటీ చేశారు, 1300 ఓట్లు. సో మొత్తం మీద అక్కడ జరిగినటువంటి పోటీలో ఇక్కడ
చూస్తే కనుక మనకు మెజారిటీ 2708. సో త్రికోణం పోటీ జరిగినప్పటికీ కూడా అక్కడ 2708 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. ఇక్కడ బీఎస్పీ ఉంది, జనసేన లేదు. కానీ ఆ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్టులు, జనసేన అన్ని కలిసి ఒక కూటమి ఏర్పడ్డాయి. ఆ కూటమి అభ్యర్థిగా బీఎస్పీ తరఫు నుంచి ప్రవళిక యాదవ్ పోటీ చేశారు. సో మెజారిటీ రోజాకి 2708 ఓట్లు మాత్రమే వచ్చాయి. స్వల్ప మెజార్టీతోటే గెలవడం జరిగింది. అంటే ఒక 1000 ఓట్లు కనుక 1500 ఓట్లు కనుక మారినట్టయితే డెఫినెట్గా ఓడిపోయింది రావడం. గత ఎన్నిక అంటే 2014 ఎన్నికల్లో కేవలం 450 ఓట్లు కనుక ప్రత్యర్థికి వచ్చినట్టయితే ఓడిపోయింది. అంటే త్రుటిలో తప్పిందంటారు కదా, అలా త్రుటిలో తెలుగుదేశం పార్టీకి అపజయం కలిగింది. తెలుగుదేశం పార్టీకి అపజయం కలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం జరిగింది. అక్కడే రోజా ఒక లక్కీ టర్నింగ్ పాయింట్ అని చెప్పి అనుకోవచ్చు. ఇక 2024లో ఏం జరగబోతుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే 2014, 2019లో జరిగిన సినారియో, రోజా బయోడేటా, అలాగే భానుప్రకాష్ బయోడేటా అన్నీ చూసిన తర్వాత 2024లో రాబోయేటువంటి ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనేటువంటి ఒక విశ్లేషణ చేసుకుందాం. చేసుకోబోయే ముందు ఇప్పుడు పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా చేసినటువంటి సర్వే మనం చూడొచ్చు. అక్కడ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. దాదాపు 5600 శాంపిల్స్ తీసుకొని జనవరి 1 నుంచి జనవరి 15 దాకా చేసినటువంటి సర్వే ఇది. చిత్తూరు లోక్సభ పరిధిలో ఈ నగరి కాన్స్టిట్యున్సీ ఉంది. సో అక్కడ చిత్తూరు కాన్స్టిట్యున్సీ పరిధిలో చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఆ సర్వే అంచనా వేస్తుంది. చిత్తూరు లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంచనా వేసింది. నగరికి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి గెలుస్తుందని చెప్పి పక్కాగా ఆ సర్వే చెప్తుంది. ఇక గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, చిత్తూరు కీన్ కంటెస్టు, పూతలపట్టు కూడా కీన్ కంటెస్టు, పలమనేరు తెలుగుదేశం పార్టీ, కుప్పం తెలుగుదేశం పార్టీ. సో లోక్సభలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని తీసుకుంటే 2 కీన్ కంటెస్టులు ఉన్నాయి. మిగతా వాటికి 3 తెలుగుదేశం పార్టీకి ఉంది. దాంట్లో నగిరి ప్రధానంగా ఉంది. ఈసారి 100కి 100% తెలుగుదేశం పార్టీ నగర్లో గెలుస్తుంది అనేటువంటి అంచనా పైనీర్ సంస్థ వేచింది. ఎందుకంటే ఓట్ షేర్ చూసేటప్పటికి మనకు తెలుగుదేశం పార్టీ, జనసేన 45 లోక్సభ పరిధిలో, అంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఎక్కువ రావచ్చు, ఒక కాన్స్టిట్యున్సీలో తక్కువ రావచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49. టోటల్గా లోక్సభ అయితే చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. బట్ ఓడిపోయేటువంటి కాన్స్టిట్యున్సీలో మాత్రం నగరి, పలమనేరు, ఇవి ఉన్నాయి. సో కాబట్టి ఈసారి రోజా ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతారు అనేటువంటి ఒక సర్వే ఇప్పుడు చెప్తూ ఉంది. ఒకవేళ ఈ సర్వే కాకుండా మనం విశ్లేషణ చేసుకున్నప్పటికీ కూడా రోజా గెలిచేటువంటి అవకాశం ఉందా, ఓడిపోయేటువంటి అవకాశం ఉందా అని అంటే ఇటీవల జరిగినటువంటి పరిణామాలను మనం ఒకసారి అవలోకనం చేసుకుంటే నగర్లో ఉండేటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండేటువంటి మున్సిపల్ చైర్పర్సన్ కానీ, ఆ చైర్పర్సన్ హస్బెండ్ కానీ, మండలికి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు కానీ వీళ్ళు డైరెక్ట్గా రోజా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళు తాడేపల్లికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎదురుగానే చెప్పారు, రోజాకి కనుక టికెట్ ఇస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో సహకరించమనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పేశారు. కొత్త వ్యక్తికి కనుక ఇస్తే మేము గెలిపించి తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్పడం జరిగింది. అదంతా కూడా మనం చూసాం. కానీ రోజాకే టికెట్ ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఏర్పడింది అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నట్టు చర్చ. కారణం ఏంటంటే ఒకవైపు స్టాలిన్, మరోవైపు కేసీఆర్ ఇద్దరు కూడా పట్టుబడుతున్నారు రోజా కోసం. అందుకే ఆమెకు మంత్రి పదవి కూడా ఇచ్చారు గతంలో. ఇప్పుడు టికెట్ కూడా అందుకే ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి ఒక టాక్ కూడా వినిపిస్తుంది. అనివార్యంగా రోజాకు కనుక అక్కడ కనుక టికెట్ ఇస్తే డెఫినెట్గా ఆమె ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అనేది సర్వేలు చెప్తూ ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి పరిస్థితులు కూడా చెప్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆమె నోటు దురుసు. రెండేంటంటే అక్కడ ఉండేటువంటి వ్యతిరేకత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ద్వితీయ శ్రేణి ఆల్మోస్ట్ ఎక్కువగా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం ఉంది. ప్లస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి భానుప్రకాష్కి సానుభూతి కూడా ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ఆయనకి కలిసి వస్తుంది. సో ఇవన్నీ కలిపితే ప్లస్ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఇవన్నీ వెరసి ఎట్టి పరిస్థితుల్లో కూడా రోజా ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. ఈసారి గెలవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అసలు గెలవడం అంటూ అవకాశమే లేదు. రోజా ఓడిపోవడం అనేది 100కి 100% కన్ఫామ్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంచనా వేసినటువంటి సర్వేలు చెప్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో. సో చివరి నిమిషంలో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యం కాబట్టి అలాంటివి ఏమైనా జరిగితే తప్ప ఇప్పుడున్నటువంటి
రిపోర్ట్స్ ప్రకారం యాజ్ ఆఫ్ నౌ రోజా ఖచ్చితంగా ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.